హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరస్ ప్రపంచం. బాగున్నారా? ఈరోజు పొద్దున్నే కొంచెం లేట్ అయిందండి లేగడం. నిన్నంతా బాగోక ఇంకా అత్తయ్య గారు వచ్చి దేవుడి సామానం కడిగి ఇచ్చారు మావయ్య గారికి. మావయ్య గారు వచ్చి పొద్దున్నే రోజు మావయ్య గారే దీపారాధన చేస్తారు. తర్వాతే మేము ఎవరంటే వాళ్ళని చేసుకుని ఎవరో చేసుకుంటే వాళ్ళు వెళ్ళి చేసుకుని దండం పెట్టుకుని వచ్చేస్తాం. కానీ మావయ్య గారు అయితే పొద్దున్నే చేసేసుకుంటారు. తర్వాత ఇక్కడ వచ్చి నేనేమో చిన్నోడికి టైం అవుతుందని చెప్పి కొబ్బరి చట్నీ చేసేసి దోసల పిండి ఉంది దోసలు వేసి పెడదామా అన్నట్టు కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటున్నానండి. ఈరోజు కొంచెం లెగడం లేట్ అయిన గురించి అన్ని పనులు కొంచెం లేట్గానే అవుతున్నాయి. ఇంకా కొబ్బరి చట్నీ అంటే ఏముందండి, పచ్చిమిరపకాయలు కొబ్బరి అన్నీ పచ్చివే, ఏది ఆపట్లేదు. కొద్దిగా చింతపండు, జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్టు, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసానండి. అంతే సింపుల్గానే. పల్లి చట్నీ చేద్దామంటున్నాను, అవి ఫ్రై అవ్వాలని కొంచెం టైం పడద్దని చెప్పి కొబ్బరి చట్నీ అయితే చేసేసాను. చేసిన తర్వాత వాడి మట్టికి దోశలు వేసేసి ఇచ్చేసి ఇంక వెంటనే వాడికి కూడా లేట్ అయిందని చెప్పి ఈయనే తీసుకొచ్చారు. ఈయనే తీసుకెళ్ళి దేబెట్టేసి వచ్చేసారు. ఇంకా ఈరోజు లేట్ అయిందని చెప్పి ఈయనే తీసుకెళ్ళి దేబెట్టేసి వచ్చేసారండి. ఇంక నేను వచ్చి దోశలు వేసేసి వాడికి ఇచ్చేసాను. ఇంక వాడు తినేసి ఇంకా ఈయన కూడానే వెళ్ళాడు. అప్పటికే 7:15 అలా అయిపోయింది. ఇంకా మరి బస్ కోసం చూస్తే అవ్వదని చెప్పి ఈయన తీసుకెళ్ళారు. బయటేమో కొంచెం ఎండ వచ్చిందండి ఈరోజు. ఇంకా వాడిని తీసుకెళ్ళి దేబెట్టి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చారు. ఇంక సరే కూరగాయలు సర్దేసి అప్పుడు స్నానానికి వెళ్దాంలే అన్నట్టు ఇంకా సర్దుకుంటున్నాను. ఈ సర్దుకుని వెళ్ళొచ్చేసి కొంచెం ఇవాళ సోమవారం కాబట్టి కొంచెం పూజ అయితే చేసేసుకుని ఇంక వంట చేసి ఈవేళ నాకు కొంచెం బయటకు వెళ్ళి పని కూడా ఉందండి. ఇంక నేను కొంచెం బ్యాంక్ వెళ్ళి పని ఉంది కొంచెం. ఇంకా తొందరగా చేసేసుకుని నేను కూడా బ్యాంక్కి వెళ్ళాలి. అలాగే వాడి క్యారేజ్ కూడా నేనే పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంక ఈయన నేను వెళ్ళినప్పుడు అలా ఇచ్చేసి అలా బ్యాంక్కి వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు. ఇంక స్నానం చేసి వచ్చేసి పూజ చేసేసుకున్నాను. పూజ చేసి కొంచెం పప్పుచారు పెట్టేసి బొబ్బరి చిక్కుళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇంకా బొబ్బరి చిక్కుడుగా ఫ్రై చేద్దామని పప్పు ముందే ఉడకబెట్టి పెట్టేసానండి. ఉడకబెట్టి చింతపండు రసం వేసేసుకుని అందులో టమాటో వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసిన తర్వాత కొంచెం ఒక మరిగిన తర్వాత వేసుకుంటానండి బెండకాయలు, వంకాయలు. ఎందుకంటే అవి మరీ మెత్తగా అయిపోతాయి అనేసి. బెండకాయ చాలా తొందరగానే ఉడుకుద్ది కదండి, అందుకని మరీ మెత్తగా అయిపోతుందని చెప్పి కొంచెం ఒక మరిగిన తర్వాత అయితే వేసి అప్పుడు పోపు వేసుకుంటాను. కిలో బొబ్బరి చిక్కుళ్ళు అయితే కోసేసి బియ్యం కూడా కడిగి పెట్టానండి. ఒక అరగంట ఒక గంట నానబెట్టుకుంటాను. ఓ పక్కన అవి కూడా కడిగి పెట్టాను. ఓ పక్కన వచ్చేసేమో బొబ్బరి చిక్కుళ్ళు పెట్టాను. ఇంకంతే వంట అయిపోయిన తర్వాత మేము కూడా టిఫిన్ అన్నది వేసేసుకుని తినేసి ఇంక బయటికి వెళ్ళాలండి. ఇంకా బొబ్బరి చిక్కుడికి ఫ్రై అయితే తాలింపు వేసుకుంటున్నానండి. ఈ తాలింపు అయిపోయిన వెంటనే ఇంకో పక్కన మిషన్లో బట్టలు కూడా వేసాను. మరి కరెంటు ఉండదా అన్నట్టు ఇక్కడ కొంచెం కరెంటు పనులు జరుగుతున్నాయండి మా ఊర్లో. స్తంభాలు వేస్తున్నారు, అందుకని ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. అందుకని మిషన్లో అయితే పొద్దున్నే బట్టలు వేసేసాను, అవి అవుతున్నాయి. ఇంకా కరెంట్ అయితే పోలేదు. ఈలోపు నేను వంట చేసుకుని క్యారేజ్ సర్దేసి అలాగే కొన్ని గిన్నెలు అవి ఉన్నాయి తోమేసుకుని ఈలోపు వెళ్తే కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు కదా అనేసి ఓ పక్కన పప్పుచారు మరుగుతుంది, ఓ పక్కన ఫ్రై అవుతుంది. అలాగే రైస్ కూడా పెట్టేసానండి. ఇంక రైస్ కూడా అవుతుంది. ఇంకా అయిన తర్వాత ఇంకా కొంచెం బయట పనులు ఉన్నాయి, అవన్నీ చూసేసుకుని వచ్చేసి ఇవాళ ఎండ కాసినా కూడా ఇంట్లో పని అయితే అవ్వలేదు ఏమీని. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు అయితే పూజ చేసుకున్నారు. వాళ్ళదైతే అయిపోయింది, ఇంక మాదైతే ఉంది. అంతలోపు నేనేమో రాగి జావ తాగుతున్నాను. నాకు ఈలోపు కొంచెం నూనె వచ్చి మీద పడింది. నేనేమో రాగి జావ తాగేసి మార్నింగ్ తాగుతానులేండి అప్పుడప్పుడు. అంటే కాచినా కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండదు, అప్పుడప్పుడు తాగుతాను. అది తాగేసి మళ్ళీ పప్పుచారు అన్నది తాలింపు వేసాను. పక్కన అన్నం కూడా అయిపోయింది. ఫ్రై కూడా ఇంచుమించు అయిపోయినట్టే. ఇంక నేను క్యారేజ్ అన్న సర్దేసుకుని బట్టలు కూడా అయిపోయినాయండి. బట్టలు కూడా తీసేసి ఆరేసేసి వెళ్తే ఇంక గొడవ ఉండదు. వచ్చేసరికి ఉంటాయి కదా. ఇంకా ఏమన్నా చిన్న ఏమన్నా ఉంటే కొంచెం గిన్నెలు అవి ఇవి
టైం ఉంటే చేసుకుంటానండి, లేదా వచ్చిన తర్వాత చేసుకుంటాను. ఇంక ఈలోపు నేను కూడా టిఫిన్ ఈయనకి వేసి ఇచ్చేసాను. ఇంక నేను కూడా తింటే ఇంకా రెడీ అయ్యి వెళ్దామన్నట్టు. ఈలోపేమో మా మావయ్య గారు ఐరన్ చేయించడానికి బట్టలు పట్టుకెళ్తానన్నారండి. నేను చేసుకుంటాను కానీ వీళ్ళ వరకే చేసుకుంటాను, నా చీరలు చేయను. ఏమో గబుక్కుని ఏమెందుకులే ఇబ్బంది అని చెప్పి నా చీరల వరకు నేను చేసుకోను. పిల్లలు ఈయన అందరూ చేసేసుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఇంక మావయ్య గారు ఇమ్మన్నారు తీసుకెళ్తానని చెప్పి మొన్న కొన్ని పట్టుకెళ్ళారు, తెచ్చేసారు. ఇంకా కొన్ని ఉన్నాయి పట్టుకెళ్తానంటే పెట్టేసి ఇచ్చేస్తున్నాను. పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను ఇంక రెడీ అయ్యి వెళ్ళడమే అండి. ఇంకా ద్రాక్షారం వెళ్ళడమే. ద్రాక్షారం వెళ్ళి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, తయారైపోయాను. వెళ్ళి వాడికి క్యారేజీ ఇచ్చేసి నేను కొంచెం బ్యాంక్ పని చూసేసుకుని మళ్ళీ ఇంటికి రావడమే అండి. ఇంక ఇవాళ అందుకని ఇంక బయలుదేరాను. ఇంకా అత్తయ్య గారు చెప్తున్నాను, అత్తయ్య గారు లోపల ఉన్నారు. అత్తయ్య గారు కూడా ఎదురొద్దామని వచ్చారు. ఇదేంటి మా రోడ్డు ఇదేండి, ఇదే రోడ్డు, మొన్ననే వేసారు రోడ్డు. ఇంక అత్తయ్య గారు ఎదురొచ్చేస్తున్నారు. ఇంకెప్పుడు ఇంతేలేండి, బయటికి వెళ్ళామంటే అత్తయ్య గారు ఖచ్చితంగా ఎదురొస్తారు. మా అక్క గారు ఎవరికైనా అలాగ వస్తారు. ఇంకెళ్తున్నాం. ఇంకెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకండి ఇది ద్రాక్షారవెల్లి రోడ్డు ఇదేండి, మా ఊరు నుంచి ద్రాక్షారవెల్లి రోడ్డు ఇదే. మా చిన్నోడు స్కూల్ దగ్గరలో మాట అండి. ఇది సూర్య స్కూల్ అండి, తెలిసే ఉంటుంది ఇంచుమించు అందరికీ. ఇక క్యారేజీ ఇచ్చేసి ఆయమ్మకి ఇచ్చేసి క్యారేజీ వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ నేను అంతా తలనొప్పి అన్నాడు కదా, ఒకసారి వెళ్ళి చూసి వద్దామన్నట్టు అనుకున్నాను. కానీ అనుకుని మళ్ళీ వెళ్ళాను కానీ వాళ్ళు పంపించలేదు. ఫోన్ చేసి అడిగారు అంతే అండి, ఎలా ఉంది ఏంటని అడిగి మాకు చెప్పేశారు. ఇంకా లోపలికైతే పంపించలేదు. నేను లంచ్ బ్రేకే కదా పంపుతారేమో అనుకున్నాను. కానీ 10th కదండి, పంపించట్లేదు అసలు. మనల్ని పంపించట్లేదు, వాళ్ళని పంపించట్లేదు. ఇంక సర్లే ఎంతసేపు ఉంటామని చెప్పేసి ఇంక నేను బయటకు వచ్చేసాను. ఇంక బయటకు వచ్చి ఇలా మార్కెట్లోకి వచ్చేసరికి పువ్వులు మొక్కలు ఉన్నాయి. సంత కదండి ఈరోజు పెట్టారు. సర్లే ఒక 2 మొక్కలు తీసుకుందాంలే ఆగాను. ఆగి ఒక 2 మొక్కలు తీసుకున్నాను. ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అది ఇంటికి వెళ్ళిన తర్వాత వేయాలి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఈ మధ్యన మొక్కలన్నీ తీసేసాను, కొంచెం బాగాలేనట్టు అయిపోయినాయి, చీడ పట్టేసినట్టు అయిపోయినాయి. ఇంక చీడ పట్టినట్టు అయిపోయినాయి, చాలా వరకు తీసేసాను ఇంకా ఎదగట్లేదని చెప్పి. ఇంకా తీసేసాక మళ్ళీ కొండం అయితే అవ్వలేదు. ఇంకా బ్యాంక్ వచ్చానండి. బ్యాంక్ వచ్చేసి బ్యాంక్లో వెళ్ళాం కానీ మొత్తానికి పని అయితే అవ్వలేదు. ఇంకా సర్లే ఇంకా ఎందుకులే ఇంకా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి 1:30 అలా అయిపోయింది. 1:30 పైన అయిపోయింది. ఇంకొంచెం భోజనం అది చేసేసి కాసేపు అలా కూర్చుని మళ్ళీ సాయంత్రం 4-5 ఆ టైంకి మేడ మీదకి వచ్చామండి. వచ్చి ఇంకా మొక్కలు వేద్దామని చెప్పి వచ్చాను. ఇంతకుముందు ప్లాస్టిక్యే కొనేదాన్ని కుండీలు. అవి 2 సంవత్సరాలు, 1 సంవత్సరానికి పొట్లు పోయినట్టు అయిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. ఇంకా పగిలిపోతున్నాయని చెప్పి ఇంట్లో ఉన్నాయి ఇంకా ఏదైతే పోతాయో అవి తీసేసి అందులోనే మొక్కలు వేసేసుకుంటున్నాం. ఇంక ఇవైతే ఏం అవ్వట్లేదు, బాగానే ఉంటున్నాయి. మా పెద్ద బాబు ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువ మొక్కలు ఏది పడితే మొక్క పెట్టేసేవాడు. డ్రాగన్ ఫ్రూట్ పెట్టాడు, పైనాపిల్ వేసాడు, చిక్కుడు పెట్టేవాడు. మొత్తం ఇంట్లో ఏముంటే అవి మెంతికూర, కొత్తిమీర మొత్తం అన్నీ పెట్టేవాడు. ఆడికి మొక్కలంటే చాలా ఇష్టం, చాలా బాగా పెంచుతాడు. ఆడు ఏది వేసినా కూడా బాగానే వచ్చేసి కాయలు కూడా కాస్తాయి. బచ్చల కూర అన్ని కూరలో పెట్టేవాడు. ఇంకా వాడు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి, ఇంకా లేక నేను పెట్టలేదు. ఇంక సరే ఆడికి ఎలాగో ఇష్టం కదా, ఇప్పటి నుంచి అన్నా పెట్టి ఉంచుదాం ఆడు వచ్చేసరికి అని అనుకుంటున్నాను. ఆడికి చాలా ఇష్టం, ఎప్పుడు వచ్చినా మొక్కలు కొనుక్కుంటాను అంటాడు. నేనే ఇంక వాటిని మెయింటైన్ చేయలేమని చెప్పి ఇంకొద్దు అంటాను. ఇంక ఈసారి నుంచి కొంటాను మొక్కలు. మొన్న కిందన పెట్టాను, సిమెంట్ రోడ్ దగ్గర ప్లేస్ ఉంటే దాంట్లో పసుపు మొక్కలు పెట్టాను. ఇంకొక పెండలం కూడా పెట్టాను, పెండలం కూడా పెట్టాను. ఇంకా ఇక్కడి నుంచి కొంటాను, మంచి మంచి మొక్కలు కొంటాను, వేసుకుంటాను. అలాగే ఇంక కిందకి వెళ్ళి నైట్ డిన్నర్కి ఇడ్లీ పెడదాం అనుకున్నాను. ఇంక ఈలోపు బయట నుంచి తెచ్చేసుకుంటానని చెప్పారు. ఇంకా టమాటో చట్నీ, పల్లి చట్నీ చేద్దాం అనుకున్నాను.
ఇంక సరే బయట నుంచి తెచ్చేసుకుంటానన్నారని చెప్పి ఇంకా ఏం చేయలేదు, తెచ్చేసుకున్నారు. చపాతీ పరోటా తెచ్చుకున్నారు. ఇంకంతే అండి ఇక్కడితోటి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.